హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు వంకాయ టమాటా పచ్చడి చూపిస్తున్నాను. కావాల్సిన పదార్థాలు వచ్చేసి వంకాయలు ఒక 5, పచ్చిమిర్చి ఒక 10, కొత్తిమీర, చింతపండు, పసుపు, ఉప్పు, 2 వెల్లుల్లిపాయలు, టమాటాలు ఒక 3 తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చిమిర్చి ఒక 10 పచ్చిమిర్చి వేసి వెల్లుల్లిపాయ, కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం జస్ట్ లైట్గా ఫ్రై అయితే చాలు. పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక ఇంకా మనం వీటిని తీసేయడమే. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. కొత్తిమీర కూడా ఎక్కువ మగ్గనక్కర్లేదు. ఇప్పుడు ఏదైతే అదే ప్యాన్లో కొంచెం ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలను, టమాటా ముక్కలు, చింతపండు వేసేసాను. కొద్దిసేపు నూనెలో మగ్గాలి. ఇప్పుడు మనం పక్కన తీసుకున్న పసుపు, ఉప్పు కూడా వేసుకొని పెట్టుకున్నాను. ఇవి కొంచెం సేపు మగ్గాక మగ్గుతాయి. ఇవి చూసారా, ఈ విధంగా మగ్గింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర ఉంది కదా, వీటిని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకున్నాను. ఇగో ఈ లోపల ఇవి చల్లగా అయ్యేవి వంకాయలు, టమాటా, చింతపండు ఇవి కూడా ఇంకా మిక్సీలో వేసేసి ఒకసారి మిక్సీ టర్న్ చేసుకోవడమే. ఒక టర్న్ ఇలా మిక్సీ కొడితే మెత్తగా అయిపోద్ది. ఎందుకంటే వంకాయలు మెత్తగా ఉంటాయి, టమాటాలు మెత్తగా ఉంటాయి కాబట్టి జస్ట్ ఒక సెకండ్ చాలు. ఇంకా పోపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు వేసుకున్నాను. కొంచెం ఇంగ వేసుకోండి, పచ్చడి చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పోపు ఫ్రై అయ్యాక ఏదైతే పచ్చడి రెడీగా ఉందో అందులోకి మనం ఈ పచ్చడిలో పోపు వేసుకోవడమే. ఈ విధంగా పోపు వేసుకున్నాను. పోపు అంతా రెడీ అయిపోయాక ఇంకా అన్నం, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకోండి. ఇందులో ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. పచ్చడిలోకి బాగుంటుంది టేస్ట్. చిన్నగా ఉల్లిపాయలు కట్ చేసుకొని, ఇదిగోండి నేను క్లిప్లో చూపించిన విధంగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకొని పచ్చడి అంతటిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు వేడివేడి అన్నం పక్కన ఒక ప్లేట్లో తీసుకొని మీకు చూపిస్తున్నాను నేను పచ్చడి ఏ విధంగా చేసుకొని తింటున్నాను. ఇంకా నెయ్యి వేసుకున్నాను. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా పచ్చడి ఉల్లిపాయలు ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి వేసుకొని అసలు ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో కానీ ఇలా పచ్చడి చేసుకొని తింటే ఒక పప్పు, ఒక ఫ్రై కూర పక్కనే పచ్చడి ఉంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇంకా మీకు వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. వీడియో ట్రై చేయండి ఫ్రెండ్స్. బాయ్.